నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మంత్రులు కార్యదర్శులతో నేడు సీఎం సమావేశం. జీఎస్టీపీ వృద్ధి రేటు 2047 విజన్ లక్ష్యాలపై సమీక్ష. రాజమహేంద్రవరం నుంచి గుంటూరుకు అంబటి రాంబాబు తరలింపు. పీటీ వారెంట్పై న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టే అవకాశం. తిరుపతి జిల్లా పెద్దకన్నెల సమీపంలో ప్రైవేటు బస్సు బోల్తా. 15 మందికి గాయాలు, డ్రైవర్పై ప్రయాణికుల దాడి. కాలం చెల్లిన సరుకుల వాడకమే విద్యార్థుల అస్వస్థతకు కారణం. దేవరపల్లి ఆశ్రమ పాఠశాల వార్డెన్ వంట మనిషి సస్పెన్షన్. బంగ్లాదేశ్ ఎన్నికలను నాటకంగా అభివర్ణించిన షేక్ హసీనా. అధికారంలోకి ఎవరొచ్చినా సంక్షోభం తప్పదని వ్యాఖ్య. తాజా అంశాన్ని చూస్తున్నాం. వైసీపీ నేత అంబటి రాంబాబును పీటీ వారెంట్పై గుంటూరు న్యాయస్థానానికి తరలిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, అంబటి రాంబాబుని పీటీ వారెంట్పై గుంటూరు న్యాయస్థానానికి తరలింపుపై వివరాలేంటి? వెంకటేష్, ఈ నెల 2న అంబటి రాంబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రిపై అసభ్య పదజాలంతో దూషించిన కేసులో ఆయనకి గుంటూరు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో ఇక్కడికి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే ఉంచారు. ఇప్పటికే అతనిపై అనేక కేసులు ఉన్నాయి. ప్రధానంగా పీపీపీ మోడ్ లో ప్రైవేటు ఆసుపత్రులు తీర్చిదిద్దేలాగా ప్రభుత్వ ఆసుపత్రుల్ని దానికి సంబంధించి నిరసన కార్యక్రమాల్లో ఆయన నవంబర్లో అతనిపై కేసు నమోదైంది. పోలీసులపై దురుసు ప్రవర్తన, వాళ్ళపై అనుచితంగా ప్రవర్తించడం, ఎదురు తిరగటం, దీనికి సంబంధించి కూడా కేసులు నమోదయ్యాయి. ఆ కేసుకు సంబంధించి ఇవాళ గుంటూరు పోలీసులు వచ్చి ఆయన్ని జిల్లా న్యాయస్థానంలో ప్రవేశపెట్టేందుకు తీసుకెళ్లారని చెప్తున్నారు. అట్లాగే బెయిల్ పిటిషన్ సంబంధించి ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషించిన వ్యవహారంలోనూ కస్టడీలోకి తీసుకునే కేసు కూడా ఇవాళ విచారణకి రానుంది. అట్లాగే క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో కూడా మరొక విచారణ కొనసాగుతోంది. మొత్తం గుంటూరు న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు గుంటూరు పోలీసులు వచ్చి ఇక్కడ రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ఒక అరగంట క్రితం అంబటి రాంబాబుని తరలించారు. ఆయన్ని 2-3 గంటల తర్వాత గుంటూరు తరలించనున్నారు. అక్కడి నుంచి న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు సాయికృష్ణ. తిరుపతి జిల్లా తొట్టంబేడి మండలం పెద్దకన్నెలి సమీపంలో రేణిగుంట నాయుడుపేట జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. అన్నవరం నుంచి 15 మంది భక్తులతో తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ మినీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్తో సహా 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వాహన డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతోనే ప్రమాదం జరిగిందంటూ ఆగ్రహించిన ప్రయాణికులు ఆయనపై దాడికి దిగారు. మరికొందరు సర్ది చెప్పడంతో శాంతించారు. గాయపడ్డ వారిని శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రులు కార్యదర్శుల సమావేశం జరగనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్గా ఈ సమావేశంలో పాల్గొంటారు. జీఎస్టీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్పై సీఎం సమీక్షించనున్నారు. వీటితో పాటు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన పీపీపీ ప్రాజెక్టుల పురోగతి అంశాలపైన సమావేశంలో చర్చించనున్నారు. రియల్ టైం గవర్నెన్స్లో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్, ఇతర సాంకేతిక వినియోగంపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై కూడా సీఎం చర్చించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో శాఖలు తీసుకోవాల్సిన కార్యాచరణ, చేరుకోవాల్సిన లక్ష్యాలపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర అవసరాలపై మంగళవారం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీఎం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న ముఖ్యమంత్రి వన్ జన్పద్ నివాసంలో బస చేస్తారు. మంగళవారం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం సాయంత్రం బయలుదేరి రాత్రికి అమరావతికి చేరుకుంటారు. దేశంలో పనితీరు బాగాలేని రాష్ట్రాలు కూడా కేంద్రం పంపిణీ చేసే పన్నుల వాటాలో అనివార్యంగా అధిక మొత్తం పొందుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దానివల్ల మెరుగైన పనితీరు కనబరుస్తున్న ఏపీ వంటి రాష్ట్రాలు నష్టపోతున్నాయని పీటీఐ వీడియోస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి అన్ని రాష్ట్రాలు మెరుగైన పనితీరు కనబరచాలని ఆయన పేర్కొన్నారు. అమరావతికి త్వరలోనే చట్టబద్ధత లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తులో కేంద్రంలో ఏదైనా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందా అనే ప్రశ్నకు అలాంటిదేదీ లేదని సమాధానం చెప్పారు. జనాభాపై తన దృక్పథం ఇప్పుడు జనాభా నియంత్రణ నుంచి జనాభా నిర్వహణకు మారినట్లు సీఎం తెలిపారు. మిమ్మల్ని మీరు టెక్నాలజీ లీడర్గా చూసుకుంటారా లేక రాజకీయ నాయకుడిగానా అని ప్రశ్నించగా రాజకీయ నాయకుడిగానేనని చంద్రబాబు బదిలిచ్చారు. So thank you for talking to PTI. Dream project of yours, of course, Amravati. You view it as a generation-defining project. One concern that often comes to people's mind is that policy consistency is something we can only wish for in our country. So let's say a future government does not view the project the same way. There might be a problem. So are you putting in place any safeguards to make sure that the project goes ahead regardless of what government there is? No, earlier Hyderabad was common capital for Andhra Pradesh for 10 years. Andhra Pradesh capital was not defined. At one stage, Amravati we selected as capital, even including opposition party. When they came to power, again they violated. That is a breach of trust. Now, again we are making Amravati as capital. Now we are bringing Government of India as to notify Amravati is the capital of India, Andhra Pradesh. Because it is in the Bifurcation Act. This is a new state. Now it is pending with Government of India. This session, I am confident they will pass the bill. You are now part of the government. There is this feeling, and even opposition leaders admit privately, that nobody gets the sense that this is a coalition government. The Modi 3.0 government is no different from 2.0 or 1.0 in terms of its functioning. Do you think regional allies such as your party deserve credit for this? No, always we support Government of India. In turn, they are also extending support. That is where we call double engine sarkar. Then we will get more results. There is no policy differences. And also we are good faith, we are working together. No difference at all. When it comes to certain sticking points between the north and the south, for instance on the issue of the devolution of tax revenues, there has been a feeling among southern states that they get shortchanged in terms of getting their share. They end up paying more than they receive back from the center. There have been some tweaks in the budget recently. Do you think more needs to be done to address that? No, what I am saying always with a dialogue. Deliberately they don't want to do any injustice. Sometimes South India has gone ahead with population control. Now we are also realizing how to promote population. Because of economic reform, South India has taken lead on technology and growth rate. Because of that, per capita income is very high in South India. Because of that, devolution is a problem. Population, poverty is the criteria for devolution. Naturally, there will be heart burning. But at the same time, our policy should not always for non-performing states. Certain time protection is okay. Ultimately, everybody has to perform, then only country will move fast. That is the responsibility of respect to state governments or political parties. They have to perform. Mr. Naidu, thank you very much. పోలవరం జిల్లా దేవరపల్లిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతకు మురిగిపోయిన సరుకులే కారణమని దర్యాప్తులో వెల్లడైంది. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆదేశాలతో పాఠశాల వార్డెన్ వంట మనిషిని సస్పెండ్ చేశారు. ఇంకా 41 మంది విద్యార్థులు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అనారోగ్యానికి కాలపరిమితి ముగిసిన ఇడ్లీ నూక, శనగపిండితో చేసిన అల్పాహారమే కారణమని తేలింది. శనివారం ఉదయం శనగపిండి చట్నీతో ఇడ్లీలు తిన్న తర్వాత కడుపు నొప్పి, వాంతులతో అస్వస్థతకు గురైన 89 మందిని ఉపాధ్యాయులు స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
ఆదివారం మరో 14 మంది అనారోగ్యం పాలవటంతో వారిని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం 62 మందిని పాఠశాలకు పంపించేశారు. ప్రస్తుతం రంపచోడవరం ఆస్పత్రి, మారేడుమిల్లి పీహెచ్సీలో 41 మంది చికిత్స పొందుతున్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు చెందిన బృందం పాఠశాలను సందర్శించి సరకులను తనిఖీ చేయగా ఇడ్లీ నూక, శనగపిండి కాలపరిమితి ముగిసిన అంశం బయటపడింది. పాఠశాలలో కోతుల సంచారం అధికంగా ఉన్నందున ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదమూ ఉందని వారు పేర్కొన్నారు. సరకుల నమూనాలను మరిన్ని పరీక్షల కోసం ల్యాబ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. ఆశ్రమ పాఠశాల వార్డెన్ గణపతి, వంట మనిషి లక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి రుక్మంగదయ్య ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని తెలిపారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి ఆదేశించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సీఎంఓ, ఇతర ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ఆదివారం సమీక్షించారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని, ఎప్పటికప్పుడు ఆ వివరాల్ని తనకు నివేదించాలని ఆదేశించారు. ఘటనపై త్వరితగతిన నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణ చేసేందుకు జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీని నియమించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐఓసీఎల్ డీలర్ల ఆధ్వర్యంలో తొలిసారి ప్రత్యేక అసోసియేషన్ ఏర్పాటైంది. ఈ సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా గుడివాడ శ్రీనివాసరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత 10 ఏళ్లుగా ఐఓసీ, బీపీసీ, హెచ్పీసీఎల్ సంస్థలు డీలర్ల మార్జిన్ను పెంచడం లేదని, దీనివల్ల నిర్వహణ ఖర్చులు నానాటికి భారంగా మారుతున్నాయని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. డీలర్లపై చమురు కంపెనీలు పెట్రోలియం మంత్రిత్వ శాఖకు తప్పుడు ప్రచారంతో ప్రతిష్టను దెబ్బతీసేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఒక 10 ఏళ్ల క్రితం మా డీలర్ మార్జిన్ ఎంత ఉందో ఇవాళకి అదే ఉంది. లీటర్ డీజిల్ అమ్మితే వచ్చే లాభం అది 10 ఏళ్ల క్రితం ఎంత ఉందో ఇప్పటికీ అంతే ఉంది. ఐఓసీ, బీపీసీ, హెచ్పీసీఎల్ వీళ్ళ ముగ్గురికి మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం కింద పనిచేస్తాయి. ఆ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం వారికి మా మీద ఒక నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసి ఈ డీలర్స్ ఎంత ఇచ్చినా ఇట్లాగే ఉంటుంది, వీళ్ళకి పరగడిపే, ఇప్పుడు ఇచ్చేదే ఎక్కువ అన్నట్టుగా ఒక నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడం వల్ల ఈ డీలర్ మార్జిన్ అనాదిగా మా పెరగకుండా అట్లాగే ఉండిపోయింది. ఓ పెట్రోల్ బంక్ చుట్టూతో 3 పెట్రోల్ బంకులు వచ్చినాయి. ఇప్పుడు అంటే సేల్స్ తగ్గింది. 10 ఏళ్ళ నుంచి మార్జిన్ను పెంచట్లా. కానీ 10 ఏళ్ల క్రితం ఖర్చులకి ఇప్పుడు ఖర్చులు చూసుకుంటే ఖర్చులు ఎంత పెరిగినాయి, కానీ మరి డీలర్ మార్జిన్ అసలు పెరగట్లా. అసలు మా మెయిన్ సమస్య అది అన్ఆథరైజ్డ్ డెబిట్స్ అని అంటాం. అంటే ఏంటి, మా చెప్పా పెట్టకుండా మా శాప్ అకౌంట్లో అమౌంట్ కట్ చేస్తూ ఉంటారు. ఏంటి కట్ చేశారని వివరం అడిగితే చెప్పరు. దాని గురించి మళ్ళీ కోర్టుకి వెళ్తాం. ఆ కోర్టు జడ్జి గారికి టెక్నికల్గా ఈ విషయాలన్నీ చెప్పాలంటే సంవత్సరం టైం పట్టిద్ది. మా న్యాయం జరగటం అసలు ఒక కళ్ళలాగా తయారైపోయిందన్నమాట. నేషన్లో ఉన్న అన్ని డీలర్లకి ఉన్న సమస్యల్ని కొద్ది సమయంలో కొంచెం లాజికల్గా, కొంచెం కావాలంటే లాఫుల్గా పైదాకా తీసుకెళ్ళి కరెక్ట్ చేసి డీలర్ల కమ్యూనిటీ అందరికీ నేషన్లో 1700-1800 కోట్ల ఇవ్వాల్సిన ఇప్పించేసే స్థితికి ఆయన ఉన్నారు. ఆ విశ్వాసం మాకుంది, అది జరుగుతుంది. విజయవాడ బీఆర్టీఎస్ ఫుడ్ జంక్షన్ వద్ద డ్రైనేజీలో ప్రమాదవశాత్తు 2 ఎద్దులు పడిపోయాయి. కదలలేక ఇబ్బంది పడుతున్న వాటిని ట్రాఫిక్ పోలీసులతో పాటు నగరపాలక సంస్థ సిబ్బంది కాపాడారు. డ్రైనేజీలో ఎద్దులు పడిపోయాయన్న సమాచారం అందుకున్న వెంటనే 3 టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించారు. 2 శాఖల సమన్వయంతో క్రేన్ ద్వారా ఎద్దులను సురక్షితంగా బయటకు తీశారు. సకాలంలో స్పందించిన అధికారులు, సిబ్బందిని స్థానికులు అభినందించారు. మానవత్వం చాటుకున్నారంటూ కొనియాడారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి గిరిపుత్రులను వణికిస్తోంది. పొగమంచు దట్టంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫ్లడ్ లైట్ల వెలుగులోనే వాహనాలు నడుస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు.
అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తగ్గలేదు. ఈరోజు పొగమంచు దట్టంగా వ్యాపించి 20 అడుగుల దూరం వరకు కూడా రహదారి కనిపించక వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. శీతలం చాలా ఎక్కువగా ఉంటుంది. పగటిపూట ఉష్ణోగ్రత 26 డిగ్రీలు వచ్చినప్పటికీ కూడా కనిష్టంగా పాడేరు ఏజెన్సీలో 7.5 డిగ్రీల వరకు ఉంటుంది. చింతపల్లి 7.5, అరకువేలి 7.8, పాడేరు 8.2, జీమాడుగుల 8, ముంచంగుపుట్టు 8.8 ఇలా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏ సెంటర్లో చూసుకున్నట్లయితే చలిమంటలు వేసుకుంటున్నారు. ఉదయం వేళలో బయటికి వెళ్ళాలంటే వాహనదారులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. మన జనసంచారం కూడా రాకపోకలు జనసంచారం చాలా తక్కువగా ఉంది. చలి చాలా ఈ యొక్క సంవత్సరంలో చాలా ఎక్కువగా ఉందని తెలుస్తుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్. మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని కర్నూలు ఎంపీ నాగరాజు అన్నారు. రైల్వే సౌకర్యాలు మెరుగుపరచాలంటూ స్థానిక రైల్వే స్టేషన్ ఎదుట దీక్ష చేస్తున్న సిపిఐ నాయకులతో ఎంపీ చర్చించారు. డిమాండ్లు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి వారితో దీక్ష విరమింపచేశారు. విశాఖ మద్దిలపాలెంలో జీవీఎంసీ 22వ డివిజన్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, పబ్లిక్ లైబ్రరీని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రారంభించారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తన 20 నెలల గౌరవ వేతనాన్ని పబ్లిక్ లైబ్రరీకి విరాళంగా ఇచ్చారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలో ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాల్యం గ్రామంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబుతో కలిసి రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలోని 60 మంది లబ్ధిదారులకు 57,96,700 రూపాయలు మంజూరయ్యాయి. వీటిని కదిరి R&B వసతి గృహంలో లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వం వెంటనే పప్పుశనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో పప్పుశనగ పంటను కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. త్వరలో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో రాయలసీమ జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన విజ్ఞప్తి చేశారు. నంద్యాలలోని నూనెపల్లె ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వద్ద 7 దుకాణాల్లో చోరీ చేసేందుకు దొంగ యత్నించాడు. పండ్ల దుకాణం, టీ దుకాణం తదితర వాటిల్లో కొంత నగదును తీసుకెళ్లాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు దొంగను పట్టుకునే చర్యలు చేపట్టారు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలను నాటకమని ఆ దేశ మాజీ ప్రధాని అవామీ లీగ్ అధ్యక్షురాలు షేక్ హసీనా ఆరోపించారు. బంగ్లాదేశ్లోనే అతిపెద్ద రాజకీయ పక్షమైన తమ పార్టీ అవామీ లీగ్ని పోటీ చేయకుండా నిషేధించి నిర్వహించే ఈ ఎన్నికలకు ఎలాంటి విలువ ఉండదన్నారు. ఎన్నికల అనంతరం ఏర్పడే ఏ ప్రభుత్వమైనా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని ఈటీవీ భారత్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హసీనా తెలిపారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఎన్నికలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా విమర్శలు చేశారు. ఈటీవీ భారత్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె అక్రమ వ్యవస్థకు చట్టబద్ధత కల్పించడం కోసం జరుగుతున్న నాటకంలో భాగమే ఎన్నికలని ఆరోపించారు. ఒక్క బంగ్లాదేశీ ఓటు కూడా పొందని మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం 9 సార్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అవామీ లీగ్ను నిషేధించిందని గుర్తు చేశారు. తద్వారా లక్షల మంది ప్రజల్ని ఓటు హక్కుకు దూరం చేసిందని దుయ్యబట్టారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ బీఎన్పీ, జమాతే ఇస్లామీ అనుబంధ వర్గాలకు చెందని వారు ఎవరైనా నామినేషన్ పత్రాల్ని కొనాలని చూస్తే వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని హసీనా ఆరోపించారు. ఈ నామమాత్రపు ఎన్నికల ప్రక్రియ ద్వారా ఎవరు అధికారంలోకి వచ్చినా మొదటి రోజే సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ తనకు విధించిన ఉరిశిక్షను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. తన రాజకీయ ప్రత్యర్థులు యూనస్ కు అనుకూలమైన వారితో కోర్టును నింపేసి నచ్చిన న్యాయవాదిని ఎంచుకునే హక్కును కూడా తనకు నిరాకరించిందని హసీనా వివరించారు. విచారణ ప్రారంభం కాకముందే ప్రభుత్వ అధికారులు బహిరంగంగా తనను నేరస్తురాలిగా ప్రకటించారని ఆమె చెప్పారు. అవామీ లీగ్ సభ్యుల్నే లక్ష్యంగా చేసుకుని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ విచారణలు నిర్వహిస్తోందన్నారు. తన హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరించమని ఆదేశాలిచ్చారనే ఆరోపణల్ని హసీనా తోసిపుచ్చారు.
తాను ఎవరినీ చంపాలని ఆదేశాలివ్వలేదన్నారు. దేశంలో హింస చెలరేగి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమవుతున్నప్పుడు శాంతి భద్రతల్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించారని హసీనా వివరించారు. పరిస్థితులు వేగంగా మారడంతో పరిస్థితి చేయి దాటిందన్నారు. అప్పుడు జరిగిన మరణాలపై విచారణకు ఒక కమిటీని నియమించామని తెలిపారు. దురదృష్టవశాత్తు యూనస్ అధికారం చేపట్టగానే దాన్ని రద్దు చేశారని, బహుశా ఆ నివేదిక ఆయన్నే దోషిగా తేలుస్తుందని ఆయనకు తెలిసేమో అని హసీనా వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్లో హిందువుల హత్యపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ఒక లౌకిక గణతంత్ర దేశమని, అన్ని మతాల ప్రజలు ఒకరితో ఒకరు కలిసి శాంతియుతంగా జీవించే ప్రదేశమని హసీనా చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. యూనస్ అధికారాన్ని చేజిక్కించుకున్న కొన్ని వారాల్లోనే హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు, ఆదివాసీ తెగల్ని లక్ష్యంగా చేసుకుని 2000 కంటే ఎక్కువ దాడులు జరిగాయని నివేదికలు చెప్తున్నాయని వివరించారు. మత దూషణ చేశారనే ఆరోపణలతో ఒక హిందూ గార్మెంట్ కార్మికుణ్ణి అతని సహోద్యోగులే కొట్టి చంపారని ఆమె చెప్పారు. ఆ మృతదేహాన్ని చెట్టుకు కట్టేసిన ఘటన చూసి ప్రపంచం దిగ్భ్రాంతికి గురైందని గుర్తు చేశారు. ఇలాంటి అనాగరిక చర్యలకు బాధ్యులైన తీవ్రవాద శక్తుల్ని యూనస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని హసీనా ఆరోపించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో మైనారిటీలు భయంతో బతుకుతున్నారని, మూకదాడులు నిత్యకృత్యమయ్యాయని విచారం వ్యక్తం చేశారు. యూనస్ ప్రభుత్వం పాకిస్తాన్తో పెంచుకుంటున్న సాన్నిహిత్యంపై షేక్ హసీనా అసహనం వ్యక్తం చేశారు. అందరితో స్నేహం, ఎవరితోనూ శత్రుత్వం వద్దనేదే తమ విదేశాంగ విధానమని చెప్పారు. భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, పరస్పర విశ్వాసం ప్రాతిపదికన తాము భారత్తో బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించుకున్నామని చెప్పారు. ఆర్థికాభివృద్ధి కోసం చైనాతోనూ నిర్మాణాత్మకంగా వ్యవహరించామన్నారు. ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం విదేశాంగ విధానాన్ని పూర్తిగా మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 1971లో జరిగిన మారణ హోమాన్ని పాకిస్తాన్ ఇప్పటికీ గుర్తించలేదని, అయినా పాక్తో సాన్నిహిత్యం కోసం యూనస్ వెంపర్లాడుతున్నారని విమర్శించారు. అత్యధిక కాలం బంగ్లాదేశ్ను పాలించిన నేతగా ప్రతిపక్షానికి సరైన రాజకీయ అవకాశాలు కల్పించలేకపోయారనే పశ్చాత్తాపముందా అన్న ప్రశ్నకు ప్రతిపక్షాల్ని పోటీ చేయకుండా తామెప్పుడూ నిషేధించలేదని హసీనా వివరించారు. బంగ్లాదేశ్ ప్రజలు అవామీ లీగ్ను 9 సార్లు ఎన్నుకున్నారని గుర్తు చేశారు. తాము ఎన్నికల్లో పోటీ చేసే విజయం సాధించామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్ని బహిష్కరించడం వారి సొంత నిర్ణయమని అన్నారు. కానీ ఇప్పుడు తమను పోటీ చేయకుండా నిషేధించారని చెప్పారు. 1,52,000 మందికి పైగా ప్రజల్ని అరెస్ట్ చేశారని వెల్లడించారు. బంగ్లాదేశ్ను ఎవరు పాలించినా సరే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆమె సూచించారు. ఒక నాయకుడికి కుర్చీలో కూర్చోవడం వల్ల అధికారం రాదన్న హసీనా, అలా ఆ నాయకుడు ఎప్పుడైతే అనుకుంటాడో అతని పతనం మొదలైనట్టే అవుతుందని హెచ్చరించారు. అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన శాంతి మండలి తొలి సమావేశం ఈ నెల 19న నిర్వహించేందుకు శ్వేత సౌధం ప్రణాళికలు చేస్తోంది. గాజా పునర్నిర్మాణం కోసం విరాళాలు సేకరించేందుకు సమావేశం నిర్వహించనున్నట్లు వివరాలు చెప్పేందుకు ఇష్టపడని ఓ అమెరికా అధికారి వెల్లడించారు. అమెరికా నేతృత్వంలో జరగనున్న ఈ శాంతి మండలి భేటీలో 10ల సంఖ్యలో దేశాధినేతలు హాజరు కానున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ మేరకు వారికి శుక్రవారం ఆహ్వానాలు వెళ్లనున్నట్లు తెలిపాయి. శాంతి మండలి తొలి సమావేశానికి సంబంధించిన ప్రణాళికలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని, వాటిలో మార్పులు సైతం జరగొచ్చని వెల్లడించాయి. యాత్రికుల భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా జమ్మూ కశ్మీర్లోని శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు యాత్రికులకు బీమా కవరేజ్ను 5 నుంచి 10 లక్షలకు పెంచడానికి ఆమోదం తెలిపింది. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయ భవనాల సముదాయంలో బయటికెళ్లే మార్గం నిర్మాణం, సంజీ చెట్టు ఆలయం నుంచి రోడ్డు విస్తరణ, పల్లపు మార్గం స్థిరీకరణ, కట్రాలో శ్రీ శంకరాచార్య ఆలయం నిర్మాణంపై బోర్డు సమీక్ష నిర్వహించింది. అత్యుత్తమ నాణ్యత, భద్రతా ప్రమాణాలతో నిర్మాణాలను గడువులోపు పూర్తి చేయాలని గుత్తేదారులను బోర్డు ఆదేశించింది. శ్రీ శివఖోరి ఆలయ బోర్డుకు మౌలిక సదుపాయాల కోసం ఆర్థిక సహాయం అందించే ప్రతిపాదనను మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు ఆమోదించింది. ఈ సందర్భంగా రియాసీ జిల్లాలో 3 కొత్త ఆలయాల నిర్మాణం, జమ్మూ జిల్లాలో 2 పురాతన ఆలయాల పునరుద్ధరణ, భైరోన్ ఆలయ కాంప్లెక్స్ పునరాభివృద్ధి, వైష్ణోదేవి భవన్ సహా భైరోన్ ఆలయాల సిబ్బంది కోసం వసతి గృహాల నిర్మాణానికి లెఫ్టినెంట్ గవర్నర్ శంకుస్థాపన చేసినట్లు ఆలయ బోర్డు తెలిపింది.